అర్థం అవ్వకపోవచ్చు. సుప్రీంకోర్టు కపిల్ సిబ్బల్ 15-20 సార్లు వచ్చినప్పుడు జ్యోతి హోటల్లో కిందని రిసీవ్ చేసుకుంటుంది. నన్ను సూట్ రూమ్లో నుంచి కూడా బయటకు రానివ్వరు ఇప్పుడు కూడా. అలాంటిది వీరికి దేవుడిచ్చిన తెలివితేటలు కపిల్ సిబ్బల్ కంటే గొప్పవి. ఆయన ఆస్తి ఈరోజు 10,000 కోట్లు, ఈయనకి 2 కోట్లు కూడా ఆస్తి లేదు. నేనే అనేక సార్లు డబ్బులు ఆఫర్ చేస్తూ ₹1 తీసుకోను. రియల్ హ్యూమనిటేరియన్, రియల్ బ్రదర్. ఆయన ఇన్స్పిరేషన్తో నేను ఎంతవరకు పబ్లిక్లో చెప్పలేదు. నేను ఈ బిల్ చేస్తున్నాను వారు ప్రిపేర్ చేస్తుంటే. భయం ఏంటంటే ఒత్తిడి వచ్చి ఆయన ఆపేస్తారు. ఇప్పుడు మమతా అన్నది వస్తుండగానే, ఇప్పుడు మీరు వెళ్ళారు కదా, అందరికి తెలిసిపోద్ది మీడియాలో, ఎవరికైనా మేము ఎవరికి ఇన్ఫార్మ్ చేయలే, ఒత్తిడి వస్తుంది, మళ్ళీ ఆయన మీకేం చేయరండి నేను అన్నాను. అది కాదు, డివైన్ కనెక్షన్. మాట ఇస్తున్నాను, డివైన్ కనెక్షన్. బ్రదర్, మై బ్రదర్, ఎస్, ఐఎమ్ ప్రామిసింగ్ యూ, మీరు బతుకున్నంతకాలం, నేను బతుకున్న కాలం అంతకాలం నాకు ఎటువంటి కన్సిడరేషన్స్ ఉండవు. మీరు ఏం అడిగితే మీరు ఏ స్థాయికి వెళ్ళాలంటే ఇండియన్ జూరిస్ట్ అది. ఇప్పుడు మీరు 15 వేశారు, త్వరలో 25 అయిపోతాయి. 99 రిట్లు అయిన తర్వాత 100వ రిట్ రోజు మనం మళ్ళీ ఇట్లాంటిదే కలుద్దాం. ఇప్పుడు మీరు ఒకసారి సెలబ్రేషన్ చేద్దాం. ఒక్కసారే కలిసాము, గ్లోబల్ సెలబ్రేషన్ మనం ఒక్కసారే కలిసింది. అక్టోబర్ 1, 2 అదే రైట్, ఒకసారే కలిసాం. అది ఎవరో సీజే ముందు ఏదో జడ్జి గారి ముందు వారు నిలబడి ఆర్గ్యూ చేస్తున్నారు. నేనేదో మెన్షనింగ్కో దేనికో వచ్చాను, ఇలా పరిచయం చేసుకున్నారు. ఇంటికి రండి సార్ మనం కలుద్దాం అన్నాను, మీతో వచ్చాను ఒక స్టాఫ్తో, మీ ఇద్దరు స్టాఫ్తో బ్యాడ్మింటన్ కూడా ఆడాం. అప్పటి నుంచి 100 సార్లు కనీసం మాట్లాడుంటాం, ఇంకెక్కువే. 100 సార్లు ఇంకెక్కువే. మీరు మాట్లాడిన రోజు మాకు ఆనందం ఉండదు. అంత రాత్రేనా దేవుడు నిజంగా ఇదేంటంటే అసలు సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ అన్నిటికంటే వాళ్ళ నాన్నగారిని మా ఇంటికి తీసుకొస్తా అన్నారు. ఇంతకంటే ఆనందం ఏముందమ్మా? అది కావాలి. ఆయన ఎన్నో సార్లు ఈ మధ్య కూడా 3 days బ్యాక్ నేను పబ్లిక్ గా చెప్తున్నా, నా ఇల్లు మొత్తం నీకు ఇస్తాను, మా ఇంట్లో ఉండండి. ఇప్పుడు చెప్తున్నా, మా ఇంట్లో ఉండండి. నాకు సింహపురి అది సంగారెడ్డిలో ప్రెసిడెన్షియల్ రూమ్ ఉంది, అక్కడ మీరు ఉండాలి. అది ఆయన కులం, ఆయన మతం, ఆయన ఏంది గురించి ఆయన యొక్క మానవత్వం ఉన్న వ్యక్తి. ఏ సందర్భంలో కూడా ఒక్క మాట మీరు చెప్పాలి, మనం చెప్తుంటే ఆయన మాట్లాడరమ్మా, వింటారు. అంత గ్రహణ శక్తి ఉంది. ఆ విన్న దాన్ని తనకున్నటువంటి నాలెడ్జ్, ఆయన జీవితాలను చూశాడు, ప్రపంచాన్ని చూశాడు. 8 రంగాల్లో ప్రపంచ ప్రక్రాంతిగాంచిన వ్యక్తి. కానీ ఇంత సింపుల్, ఈ చెత్తవాళ్ళు ఎలక్షన్స్ గెలవటాలు, డబ్బు ఎన్నిసార్లు చూశారంటే, నాకు తెలిసి ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఇక్కడ ఒక పెద్ద సమావేశం జరిగితే పర్స్ ఇచ్చారు ఆయనకి. ఎంత డబ్బు ఉందని అడిగితే మీరు ఆశ్చర్యపోతారు. అది తీసుకెళ్ళి దేవుగౌడ గారికి ఇచ్చేసారు. అది ఇప్పుడు ఆ పర్సు లాంటి దొంగతనం చేస్తున్నారు. ఈ జాబ్ ఇంకా తీసుకురామని పాదాలు రాకితే డబ్బు ఇంకోటి చేస్తే. ఈ వ్యక్తి అటువంటి వాడు కాదు. కానీ ఈయన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు వస్తుంది నిజాయితీకి ఒక వాల్యూ. నేను ఉన్నట్టు చెప్పాను సార్, చెప్పచ్చా? నా దగ్గర 1,20,00,000 కంటే డబ్బు లేదు, ఇదే నా ఆస్తి, అంతకుమించి డబ్బులు. ఆయన ఆశ్చర్యపోయారు. ఇన్ని రోజుల కేసుకి కపిల్ సిబ్బల్ ఓడిపోయిన కేసుకి ₹1,00,00,000, బయటకి 25 లక్షలు అంటారు. కానీ నాకు తెలుసు కేసీఆర్ 5 కోట్లు ఇవ్వడం కవిత విషయంలో నన్ను సైడ్ చేయడానికి. అమ్ముడు పోకుండా ₹1 తీసుకోకుండా నీతి ఎందుకు ఇవాళ నా ప్రెసిడెంట్ స్వీటు 1,200 ఎకరాల్లో కట్టింది, మీరు ఫ్రీగా ఉండండి. ఇక్కడ అమీర్పేటలో 2 ఫ్లోర్స్ ఉన్నాయి, కింద ఫ్లోర్ ఎందుకంటే దాసరి నారాయణరావు గారు వచ్చి మా ఇంటికి అది ఒక ఫ్లోర్ నాకు ఇచ్చేయండి సార్ అని అన్నా, మేము ఇవ్వలేదు. నమ్మక ప్రాపర్టీ. అలాంటిది మలయాద్రి గారు నిజంగా చెప్పాలంటే ఇంత సేవ చేసిన లాయరు నాకు రామ్ జెఠ్మలాని తెలుసు, కపిల్ సిబ్బల్ తెలుసు, వీళ్ళందరూ శిష్యులు, సల్మాన్ ఖుర్షీద్, పెద్ద వాళ్ళందరూ నా బ్లెస్సింగ్స్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు. నేను అన్నాను కదా, ఇదే ఫస్ట్ టైం మీకు తెలుసుండి నేను ఒక బర్త్డే ఫంక్షన్ అమెరికాలో ఇలాగ ఒక చిన్న ఫంక్షన్కి వెళ్తే 5 million ఇస్తారు, 40 crore. ఒక ఆయన 2,75,000 కోట్లు ఇచ్చారు. అదే రాత్రి మాట్లాడుతున్నాం, వెబ్సైట్ తయారు చేస్తాం, మీరు రండి ఫ్రీగా నేను తీసుకెళ్తాను. అక్టోబర్ 1, 2 అక్కడ సబ్మిట్ అవుతుంది. ఎనీవే ఇంకా ఎక్కువ ఉందును. ఇక్కడ నా కమిటీ వాళ్ళు మార్నింగ్ 12 నుంచి ట్రబుల్ ఇచ్చి 11:30 నుంచి
ఇప్పుడు రాకపోతే అది మన సెక్స్ కేసు ఇక. పెట్టాం కదా, మీకు వాళ్ళు ఇప్పుడు దాకా waiting నేను అక్కడ. ఏదైతే ఇంటర్వ్యూ కోర్టుకి ఇచ్చానో వెళ్ళి. ఇప్పుడు దాకా మనం ఏదైతే చేద్దాం, మనం చాలా చేసుకుందాం. ఇంటర్వ్యూలు అని ప్రెస్ని పిలిస్తే మనకి మొన్న ఢిల్లీలో మీటింగ్ పెట్టి 47 స్టోరీలు వచ్చాయి పిలకుంటా. ఇప్పుడు దాకా వీళ్ళ ఇంగ్లీష్ ముగ్గురు ఇంగ్లీష్. నన్ను ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూ మొత్తం మీరు వేసే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ గురించి పెడదాం. చెప్పడం జరిగింది. ప్రెస్ అది ఈ మనం అమ్మాయి- తర్వాత ఈ చేద్దాం. అమ్మాయి మీరు- హెవెన్స్ సొసైటీ మీరు మీరు మనం ఆ ఫోన్లో మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కమిటీ వెయిటింగ్ అమ్మా. 4 అన్నాను, 4:30కి వెళ్తే నేను విజయవాడ వెళ్ళిపోతున్నాను నైట్ 9కి. మిమ్మల్ని దారిలోనే మరలా మాట్లాడతాను. తప్పకుండా చిన్న ప్రేయర్, ఉండండి సార్. చిన్న ప్రేయర్. సార్ వెళ్ళర్లేండి అంటారు. Heavenly gracious Father, I want to thank and praise you for this wonderful man you have brought into this world, my dear brother, retired judge, Supreme Court lawyer, incredible brain, tremendous heart you have given him, unselfish life. Bless him abundantly beyond his imagination, destroy the works of the enemy, establish your kingdom, your mission to save this country through both of us. Bless him in the years, decades to come. Give him long life, great health, and bless his wife, Lord. What a wonderful wife and advocate you have given him. Together they are able to do service without expecting anything from anybody. Bless them. You are the wealth. Health is the wealth. Give him your wealth, heavenly blessings, and earthly health, physical health, emotional health, and everything he touches be prosperous. Multiply it, replenish it, and subdue it, Lord. In Jesus' name I pray. Amen. Thank you. కింగ్ లాగా ఉంటారండి మీకు ఇవన్నీ. గాడ్ హెవెన్లీ హార్ట్ దేవుడు ఇచ్చాడు. మా పాపని రమ్మనమ్మా. ఓకే మా ఇద్దరికి బర్త్డే మీది కదా, ఆయన బర్త్డే తనకి రమ్మనమ్మా తీయమ్మా. నా చేతులు క్లీన్గా ఉన్నాయి. అంతే అంతే వెళ్ళాలి. నేను అక్కడ కమిటీ కోర్టు కదా, మరలా చేద్దాం ఇవన్నీ. అంతే అమ్మా. థ్యాంక్ యూ సిస్టర్. సార్ ఒక్క నిమిషం. అలా కాదు, అక్కడ కమిటీ అమ్మా, ఇది కోర్టు కమిటీ. కోర్టులో ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను ఎలా క్యాన్సిల్ చేయాలని చూస్తున్నాను. పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి. ఎందుకంటే కోర్టులు అంటే అసలు ఆర్డర్స్ రావు. మల్యాద్రి గారి ప్రిపరేషన్, నా ఆర్గ్యుమెంట్స్, ఆర్డర్స్ వస్తున్నాయి. వాళ్ళు ఎలా క్యాన్సిల్ చేయాలని చూస్తున్నాను. మనం కలుద్దాం. ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడతాను. ఇలా కార్లో వెళ్ళగానే పాప వస్తుంది. కాదు, బొత్స సత్యనారాయణ 500 కోట్లు ఆఫర్ ఇచ్చారు ఓపెన్ గా. అహ్మద్ పటేల్కి ఇచ్చి సీఎం పోస్ట్. రోసయ్య గారు 5 రూపాయలు ఇవ్వలేదు. రోసయ్య గారి పేరు కూడా ఇది ఇవ్వాలి కదా మీరు. సీఎం చేయమని చెప్పింది నేను ఒక్కనే. అదే చెప్తాను, మీ బ్లెస్సింగ్ కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది సార్. రండి మీరు లేట్. ఏం కాదు. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాలి. అయ్యే తెలియదు. పిక్చర్ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. వద్దులేండి ఆంటీ. కరెక్టే. జన్మదినమిదం హే ప్రియ సఖే, జన్మదినమిదం హే ప్రియ సఖే. థ్యాంక్ యూ సార్. ఝాన్సీ గారు. థ్యాంక్ యూ.